హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు వీడియోలో మీకు క్యాప్సికమ్ బఠానీ మసాలా కర్రీని 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ దగ్గర నుంచొని కర్రీని చెక్ చేసుకోవాలి అనే పని లేకుండా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసేసుకోవచ్చు. వెరీ వెరీ సింపుల్ రెసిపీ అండి. చపాతీస్కి అయితే ఒక సూపర్ సైడ్ డిష్ అనే చెప్పేయచ్చు. ఈ కర్రీ మనకి ఎక్కువగా క్యాటరింగ్ వాళ్ళ దగ్గర కానీ, ముఖ్యంగా చపాతీ రోటీ పాయింట్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర ఎక్కువగా దొరుకుతుంది. కానీ అంతకంటే బెస్ట్ టేస్ట్తో తక్కువ టైంలో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లో 3 పచ్చిమిర్చి ముక్కలు, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇదే జార్లో ఇప్పుడు 2 పెద్ద సైజు టొమాటోస్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే అరకప్పు గ్రీన్ బఠానీని నేను నైటే నానబెట్టుకున్నానండి. ఇవి కూడా చక్కగా నానిపోయాయి. వీటిలో ఉన్న వాటర్ కూడా తీసేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచీ వేసి లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కాస్త ఆవాలు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి వేగిన తర్వాత ముందు ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేగనివ్వాలి. ఇది వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు వేసి బాగా ఫ్రై చేయండి. అలానే ఇందులో 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముద్ద ఇలా వేగిన తర్వాత టొమాటో ప్యూరీని కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ బఠానీ కూడా వేస్తాం కాబట్టి అన్నిటికీ సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఈ టొమాటో ప్యూరీని కూడా బాగా వేగనివ్వాలి. ఇది వేగి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు కారం వేసి మసాలాలన్నీ బాగా కలపండి. ఇప్పుడిక 2 to 3 మినిట్స్ వీటిని ఇలాగే వేగనివ్వాలి. మసాలాలు వేగిన తర్వాత నానిన బఠానీ, 1/2 కిలో క్యాప్సికమ్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు వీటిని మగ్గించాలి. మీకు నచ్చితే ఇక్కడ ఒక మీడియం సైజు ఆలుని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఆలు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. ఆలు కూడా వేసి కలిపిన తర్వాత అన్ని వేగుతున్నాయి కదా, ఇప్పుడు 3/4 గ్లాస్ వాటర్ వేసి కర్రీ అంతా కలుపుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసి మూత పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి కర్రీని కలుపుకోవాలి. చూడండి, క్యాప్సికమ్, బఠానీ, ఆలు అన్ని చక్కగా ఉడికి గ్రేవీ కూడా చిక్కబడి మసాలా కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కొత్తిమీర, కరివేపాకు వేసి జస్ట్ 2 మినిట్స్ పాటు ఉడికిస్తే ఈ కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ కర్రీకి పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీకు కాస్త చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. చూసారు కదా, కుక్కర్లో చేసినా కూడా కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. కుక్కర్లో చేయడం వల్ల ఈ రెసిపీ కోసం పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని కూడా లేదు. ఫాస్ట్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ క్యాప్సికమ్ బఠానీ మసాలా మెయిన్గా అయితే చపాతీ రోటీస్కి బెస్ట్ కాంబో అండి. కానీ బిర్యానీ, బగారా ఇలాంటి రైస్ ఐటమ్స్కి కూడా సూపర్గా ఉంటుంది. ఆలు వేయకుండా కేవలం క్యాప్సికమ్ బఠానీతో కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరందరూ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద కమెంట్ చేసేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందు రాబోయే రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దామా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.